ఒక మహిళపై అంటే ఒక కూటమి పక్షంలో ఒక నేతగా ఉండి కూడా ఒక మహిళపై ఇటువంటి దాడి జరుగుతున్నప్పుడు అక్కడ ఉండి చూస్తూ ఉండటం అది ఎంతవరకు సమంజసంగా భావిస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ ఒక 30 సెకండ్ల వీడియో చూసామండి మనం. ఆ 30 సెకండ్ల వీడియోలో మనం ఏంది ఎట్లా అనేది జస్టిఫై చేయాలంటే కొద్దిగా అర్థం కాని పరిస్థితి. విచారణ అయితే జరుగుతుంది, కేసు కూడా ఫైల్ అయింది. కాబట్టి ముందుగా మహిళపై దాడిని జనసేన పార్టీ ఖండిస్తుంది, మేమంతా కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక బహిరంగ ప్రదేశంలో, పబ్లిక్ ప్లేసెస్ లో మహిళలను పట్టుకొని అలా కొట్టడం అంటే మేము ఖచ్చితంగా కూడా దాన్ని ఒప్పుకోం. పాత్రికేయ మిత్రులకి తగిలిందని చెప్తున్నారు, కానీ అది నిజమా కాదని తేలాల్సి ఉంది. మెయిన్ గా అక్కడ జరిగిన పరిస్థితులు ఏమిటి అంటే, కారులోకి తొంగి చూసింది అని చెప్పేది మాకు కూడా వచ్చింది. అక్కడ ఏమైనా సంఘటనలు చోటు చేసుకున్నాయా, అప్పటికే వాళ్ళు రేకెత్తిచ్చిపోయి ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ బాధితురాళ్ళు పక్కన విచారణ జరుగుతుంది, కోర్టులో కేసు ఉంది, ఇది తేలాల్సి ఉంది. ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడి పైన పోలీసులు ఏ విధంగా కేసు కట్టారో అదే విధంగా కోర్టులో కూడా ఈ న్యాయ విచారణ జరుగుతుంది. దానికి అనుగుణంగానే శిక్ష విధించడం అనేది జరుగుతుంది. ఈ రోజు అక్కడ జరిగిన సంఘటనల నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా విచారణ చేయాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ మహిళపై దాడి చేయడం మేము ఒప్పుకోము. ఎందుకంటే మొదటి నుంచి కూడా జనసేన పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారని మహిళలపై దాడిని కానీ, మహిళలపై హింసను కానీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఒక మనిషిగా, ఒక హ్యూమన్ బీయింగ్ గా ఇది ఎవరైనా కూడా ఖండించాల్సిన విషయమే. కాకపోతే అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటి, ఏం జరిగాయి అనేది కొంత విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. మీడియా మిత్రులను కొట్టడం అంటే ఇది మరీ ఇంకా దాటిపోయింది. ఎవరైతే మనం ఈ రోజు తప్పులు తెలియజేస్తూ సమాజానికి ఒక పిల్లర్స్ లాగా నిలబడ్డారో వాళ్ళకి తగిలింది అని విన్నాము, కానీ చూసిన పరిస్థితి అయితే లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె తప్పు ఒప్పు అని మనం చెప్పలేం. కానీ ఆ ముందు కేసు విషయంలో, ఇప్పటి విషయంలో దాడి అనేది మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ వాటి పరిస్థితులు ఏంటి, ఏం జరిగింది అనేది తేలాల్సి ఉంది. ఎవరిపైన కానీ, మీడియా మిత్రుల పైన కానీ, మన మహిళ పైన కానీ ఎవరి మీద కూడా అధికారం ఉందనో మరో కారణంలో కోపం వచ్చిందనో బహిరంగంగా దాడి అయితే ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తున్నామండి.